అందరికీ నమస్కారం. ఈరోజు అల్లు అర్జున్ ఫ్యాన్ షో మన విజయవాడ శైలజ థియేటర్లో 8 o'clock షోకి అయితే పడుతుందన్నమాట. ఈరోజు ఎలాగో సండే మనకి డ్యూటీకి కూడా హాలిడే కాబట్టి వైభోదం అని చెప్పి నేను ఇంకా పాసెస్ అయితే తీసేసుకున్నాను. ఇదిగోండి ఇవే ఈ పాసెస్ కోసం చాలామంది మెసేజ్ చేశారు కానీ చాలా తక్కువగా లిమిటెడ్గా ఉండటం వల్ల నేను అందరికీ ఇవ్వలేకపోయాను. నాకు తెలిసిన వాళ్ళకి కొంతమందికి ఇవ్వగలిగాను, మిగతా వాళ్ళకి ఇవ్వలేకపోయాను. శైలజ థియేటర్ ఆపరేటర్ కూడా మంచి స్టఫ్ ఇస్తాడు, మంచి వైబ్ ఇస్తాడు. క్రేజీ ఎడిట్స్ అయితే ఉంటాయి అనమాట. ఈ షోలో 2 hours నాన్ స్టాప్ ఎడిట్స్ ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి అనమాట. వెళ్ళి చూసేద్దాం. శైలజ థియేటర్ దగ్గర బయట కూడా మంచి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అండ్ మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఏలూరు నుంచి వేరే ఊర్ల నుంచి అయితే వస్తారనమాట. వాళ్ళని కూడా కలుద్దాం. వెళ్ళి థియేటర్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఆలస్యం కూడా వీడియో స్టార్ట్ చేసేద్దాం. చాలా టైం అయిపోతుంది. అక్కడికి వెళ్ళి థియేటర్ దగ్గర సెలబ్రేషన్ చూసి థియేటర్ లోపలికి వెళ్ళి వైబ్ అయ్యి అక్కడ ఏమేమి ఎడిట్స్ చేశారో నేను కూడా మీకు ఈ వీడియో అయితే చూపిస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే అండి, వెళ్తూ మాట్లాడుకుందాం. వాతావరణం అయితే చాలా చల్లగా ఉందండి. నేను ఇప్పుడు ఇంకా బయలుదేరాను అనమాట. టైం అయితే 7:15 అవుతుంది. 7:30 కల్లా వెళ్ళిపోతాం. ఒక ½ an hour అక్కడ సెలబ్రేషన్స్ అవి చూద్దాము. అండ్ నెక్స్ట్ వీక్ సండే 21st కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ షో కూడా జరుగుతుంది. వీలైతే వెళ్ళి చూడండి. మాటల్లోనే మన విజయవాడ శైలజ థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఫ్యాన్స్ కూడా ఇప్పుడే టైం అవుతుంది. చాలా ఊర్ల నుంచి కూడా వస్తున్నారు. అందరూ విజయవాడ వాళ్ళే కాకుండా మనకు తెలిసిన వాళ్ళు కూడా వచ్చేసారు. చింతలపూడి దగ్గర నుంచి వచ్చారండి. దగ్గర 120 kilometers అనమాట డిస్టెన్స్. సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయండి. అక్కడ మొత్తం మామూలుగా లేదు హడావుడి. సినిమా రిలీజ్ కాకుండా ఇలా ఫస్ట్ టైం అండి సాంగ్స్ ఫైట్స్ ఇలా ఎడిట్స్ అని ఒక షోలా వేయడం. ఒక 2 hours నాన్ స్టాప్. మరి ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చూడాలి. అండ్ నేను మీకు కూడా చూపిస్తాను. ఒకసారి మీరు కూడా చూసేయండి. థియేటర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం మామ. ఒక 2 minutes లేట్ అయింది. ఈలోపే షో అయితే స్టార్ట్ అయిపోయింది. అసలు క్రేజీ ఎడిట్స్ చాలా అంటే చాలా బాగా చేశారు. అసలు మీరు కూడా చూసేయండి. ఇంక నేను మాట్లాడడానికి ఏమీ లేదు. ప్రతి ఒక్క ఎడిటర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పండి. చాలా బాగా ఎడిట్ చేశారు నిజంగా. మంచి సాంగ్స్, మంచి సీన్స్ అండ్ కామెడీ సీన్స్, ఫైట్ సీన్స్, మంచి ఎడిట్స్ అయితే ప్లే చేశారనమాట. నిజంగా గొంతు అరవలేక ఇదైపోయారు ఫ్యాన్స్ అయితే. నాన్ స్టాప్గా ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటే ఎవరు బాబోయ్ చూడండి, అందరూ స్నాప్చాట్లో బిజీగా ఉన్నారు. హ్యాపీ సినిమా రీసెంట్గా కేరళలో రిలీజ్ అయింది. ఈ విషయం మీ అందరికి తెలిసిందే. కానీ 4 daysలోనే 1 crore plus అయితే కలెక్షన్ అయితే అక్కడ వచ్చిందంట. అసలు ఇదేం క్రేజ్ రా నాయన. దశావతారం గారు చాలా మంచివారు. దయచేసి లెక్కడాన్ని చూపించదు. ఎందుకంటే ఆయన అస్సలు నమ్మరు. అలా కొన్ని సాంగ్స్ ఎడిట్స్ అయిన తర్వాత ఇంటర్వెల్ టైంలో పుష్ప క్లైమాక్స్ సీన్ అయితే ప్లే చేశారనమాట. ఇదే ఇంటర్వెల్ అనమాట. ఈ షోలో 1 hour తర్వాత వచ్చే ఈ సీను. థియేటర్ రెస్పాన్స్ అయితే క్రేజీ అండి. మీరు కూడా ఒక్కసారి చూసేయండి. ఇంటర్వెల్ అయితే అయిందండి. బయటకు వచ్చాము. అబ్బా ఏం గోల్రా నాయన, ఇది అసలు ఏదో కొత్త సినిమా రిలీజ్ అయినట్టు హడావుడి చేశారు. ఈ వీడియోలో అయితే కొన్ని ఎడిట్స్ మిస్ అయినాయి. మన ఎంసీఎల్కి విజయవాడ ఇన్స్టా పేజ్ ఉంటుంది, అందులో వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఓకే, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిపోతుంది. చూద్దాం రండి. How much is it? For each one 19,999. For couple 39,998. Cash or card, sir? This is a premium party, sir. We have a large buffet. 100-year-old wine, imported scotch, and mouth-watering food. గట్టిగా 10 ఏళ్ళద్వా.
డ్యాన్స్ మేళ ప్రోగ్రామ్ ఉంటాడు కదా. కూడా డైలాగ్ లేదనా? సో తమిళ్ ఎందుకు వదిలేశారు? క్లైమాక్స్ పుష్ప ఇంటర్వెల్ సీన్ అయితే ప్లే చేశారు బాబు. అందరికీ ఫోన్ కాదండి, ఆ రేంజ్లో అయితే ఎంజాయ్ చేశారనమాట ప్రతి ఒక్కరు. ఈ షోని అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇంకా మిగతా మ్యూచువల్ ఫ్యాన్స్ కూడా వచ్చారు. అందరూ అయితే బాగా ఎంజాయ్ చేశారనమాట. అండ్ మీరు ఈ వీడియోని ఏ ఊరు నుంచి చూస్తున్నారు కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా షో అయితే కంప్లీట్ అయిందండి. ఇంటికైతే రిటర్న్ అయిపోయాను. ఈ ఆదివారానికి బుద్ధన ఇలా అయిపోయింది హడావిడి. బాయ్ ఫ్రెండ్స్, నీడ్ యువర్ సపోర్ట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.